వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఒక విడత మాత్రమే డబ్బులు అందించింది. అందువల్ల రైతులు రెండవ విడత మనీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ ఆలస్యం కావడం రైతులకు సమస్యగా మారింది. అది ఏమిటి, ఎందుకు సమస్యగా మారింది, దానికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏపీలో రైతులు ఆశగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 21వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇంకా రాలేదని, మనీ వచ్చింటే ఏపీ ప్రభుత్వము చాలా దానికి తోడుగా మనకైతే అన్నదాత సుఖీభవ నిధులు కూడా 5,000 రూపాయలు జమ చేసేది. రెండు కలిపి 7,000 రూపాయలు వచ్చింటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు వచ్చింటే మనకైతే దీపావళి పండుగ చాలా సంతోషంగా జరుపుకునేవారు. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం అయితే సమాధానం చెప్పట్లేదు. కానీ దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం అయితే నడుస్తుందని తెలిసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మైలేజ్ పెంచుకోవాలని ఎదురు చూస్తున్న బీజేపీ ఆ ఎన్నికల ప్రకారం ఈ మనీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ 6వ తారీఖు ఉంటుంది, రెండో దశ వచ్చి 11వ తారీఖు ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నవంబర్ తొలి వారంలో పీఎం కిసాన్ డబ్బులను రైతుల అకౌంట్లకి జమ చేస్తుందని అయితే మనకైతే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బును ఆలస్యం చేయడానికి మరొక కారణం కూడా ఉందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ నకిలీ రైతుల అకౌంట్లు ఉన్నాయి. వారంతా రైతులు కాకపోయినా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని, కొందరు అర్హులైన రైతులకు కూడా మనీ తీసుకుంటున్నారు. ఇలాంటి అకౌంట్లను తొలగించి పని ఇప్పుడు ఆ అకౌంట్లను తొలగించే పని ఇప్పుడైతే ప్రభుత్వం అయితే పట్టిందని చెప్పవచ్చు. అది పూర్తి అవ్వడానికి మరో 10 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ లెక్కలన్నింటినీ క్లియర్ చేసే లోపల నవంబర్ తొలి వారం వస్తుంది. అంత లోపల ఆ యొక్క అమౌంట్ని అయితే రిలీజ్ చేయాలని అయితే మనకైతే ప్రభుత్వం చూస్తుందని అయితే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం తొలి వారంలో మనీ ఇస్తే ఏపీ ప్రభుత్వం కూడా అప్పుడే ఇస్తుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఒక విడత మాత్రమే మనీ ఇచ్చింది. అది కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ ప్రకారం చూస్తే 2026 మార్చి నాటికి ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు మరో 9,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 5,000 రూపాయలు నవంబర్ తొలి వారంలో ఇవ్వచ్చు. అందువలన రైతులకు పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ నిధుల నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే అకౌంట్లకి జమ కావడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడంటే నవంబరు తొలి వారంలో. అదేవిధంగా పీఎం కిసాన్ 22 ఇన్స్టాల్మెంటు 2,000 రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం ఉందని, అప్పుడు ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా సంవత్సరానికి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు చొప్పున ఇచ్చినట్లు అవుతుంది. ఇందులో 6,000 రూపాయలు పీఎం కిసాన్ నిధుల డబ్బుల ద్వారా రైతులకు వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా 5,000 రూపాయలు ఇస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ యొక్క కోరిక అయితే నెరవేరడం లేదు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21వ విడత సెప్టెంబర్ 26వ తారీఖునే రిలీజ్ అయిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం కర్షక మంత్రి శివరాజ్ సింగ్ యొక్క ప్రకటనలు అయితే ప్రకారం అక్టోబర్ చివరి వారంలో, నవంబర్ మొదటి వారంలో పూర్తి రిలీజ్ జరుగుతుందని ఇప్పుడైతే ఆయన చెప్పడం అయితే జరిగింది. ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు కొత్త సమస్య మొదలైంది. ఏపీలో దాదాపు 1,50,000 మందికి పీఎం కిసాన్ పథకానికి అనర్హులని తెలుస్తుంది. వారి పేర్లను పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు ఉన్నారు. అందువలన ఆలస్యం అవుతుంది అని మనకైతే ఆ మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఏపీలో యొక్క పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తమ పేరు ఉంటే ఏ టెన్షన్ అక్కర్లేదు. ఒకవేళ పేరు లేకపోతే పొరపాటును కూడా పేరును తొలగిస్తే తిరిగి వ్యవసాయ అధికారులను కలిసి మీ పేరు నమోదేలా తెలుసుకోవాలి. ఎందుకంటే పీఎం కిసాన్తో పాటు ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్కు పొందిన రైతులనే అన్నదాత సుఖీభవ నిధులు పొందేందుకు అర్హులుగా గుర్తిస్తుంది. కాబట్టి మనకు మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం అయితే మంచిది. నిజానికి ఏపీలో రైతులకు మనీతో చాలా అవసరాలు ఉన్నాయి. రైతుల బ్యాంకుల్లో రుణాలు, వడ్డీలు చెల్లించాలి, ఈఎంఐలు చెల్లించాలి, విత్తనాలు, ఎరువులు వంటివి కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే రైతులు మనీ కోసం
ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఆలస్యం చేస్తుంటే ఏపీ ప్రభుత్వం కూడా మౌనంగానే ఉంటుంది. పోనీ పీఎం కిసాన్తో సంబంధం లేకుండా తాము రెండవ విడత ఇచ్చేస్తాం అని ఇచ్చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ దానికి పీఎం కిసాన్తో సంబంధం ఏముంటుంది అని మీరు అనుకుంటే దానికి సంబంధించిన ప్రభుత్వం అయితే మౌనంగా ఉంది. ఇది ఆవేదన కలిగిస్తుందని అయితే రైతులకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే బీహార్ ఎన్నికలు ఉన్నందువలన నవంబర్ 6వ తారీఖున మొదటి విడత, అదేవిధంగా రెండవ విడత అయితే నవంబర్ 11వ తారీఖు ఉన్నందువలన ఈ యొక్క పీఎం కిసాన్, అదేవిధంగా మనకైతే అన్నదాత సుఖీభవ నిధులు నవంబర్ మొదటి వారంలో అమౌంట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకైతే ఈ అప్డేట్ ద్వారా తెలుస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.